పూర్వం ఓ వ్యాపారి దగ్గర ఒక గాడిద ఉండేది. దాన్ని బరువులు మోసేందుకు ఆయన ఉపయోగించుకునేవాడు. ఆ వ్యాపారి తన ఇంటి ముందు ఉన్న పాకలో ఆ గాడిదను ఉంచేవాడు. పాక పక్కనే ఒక చెట్టు మీద పిచ్చుకల జంట జీవించేది. రోజు అవి రెండు గాడిదకు విచారంగా కనిపించాయి. పిచ్చుకలు, ఎందుకలా దిగులుగా ఉన్నారు? కారణం ఏంటి? అని అడిగింది గాడిద. ఏం చెప్పమంటావు మిత్రమా? మేము కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది అని బుజ్జి పిచ్చుకలు బాధగా చెప్పాయి. ఓస్, అంతేనా? నా పాకలో గూడు కట్టుకోండి. ఎంత గాలివాని వచ్చినా ఏమీ కాదు అంది గాడిద. దీంతో పిచ్చుకల జంట చాలా సంతోషంగా పాకలో గూడు కట్టుకున్నాయి. ఎప్పుడు చూసినా బుజ్జి పిచ్చుకలు తుర్రు తుర్రుమని ఎగురుతూ కనిపించేవి. వాటిని చూసిన గాడిద నాకు రెక్కలుంటే బాగుండు అని అనుకుంది. ఇదే విషయాన్ని ఒకరోజు పిచ్చుకలతో చెప్పింది. మీకేం చక్కగా రెక్కలున్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. జీవితం అంటే మీదే. నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతుంది అంది గాడిద. ఈ మాటలు విన్న పిచ్చుకలు, మిత్రమా, మేం రోజు నిన్ను చూసి నీదెంత అదృష్టము అని అనుకుంటాం. నీ యజమాని నీకు సమయానికి ఆహారం, నీళ్లు ఇస్తున్నాడు. మాలాగా తిండి గింజల కోసం రెక్కలు ముక్కలయ్యేలా ఎగరాల్సిన అవసరం లేదు. ఉండటానికి గూడు కట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. మమ్మల్ని చూడు, ఏ పక్క నుంచి ఏ గెద్ద వచ్చునా, ఏ పిల్లి వచ్చునా అని క్షణక్షణము భయంతో బతుకుతా ఉన్నాము. ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంలో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అని అన్నాయి. అప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకుని బాధపడిన గాడిదకు వాస్తవం ఏమిటో తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి సంతృప్తిగా బతకడం అలవాటు చేసుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.